మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ కనిపించేది వెస్ట్ బైపాస్, రైట్ సైడ్ ఉన్నది నేషనల్ హైవే 16. ఈ వెస్ట్ బైపాస్ అనేది రీసెంట్ విజయవాడ ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి నిర్మించి రీసెంట్ గానే ఓపెన్ చేయడం జరిగింది. ఈ వెస్ట్ బైపాస్ అనేది గన్నవరం దగ్గర పెదవటిపల్లి దగ్గర స్టార్ట్ అయ్యి అమరావతి మీదుగా కాజా టోల్ ప్లాజా దగ్గర అయితే నేషనల్ హైవే 16 అయితే కనెక్ట్ అవుతుంది. దీని ద్వారా విజయవాడ ట్రాఫిక్ చాలా వరకు తగ్గుతుంది. ఎవరైతే నేషనల్ హైవే 16 ద్వారా వైజాగ్ రాజమండ్రి సైడ్ నుండి గుంటూరు లేదా నెల్లూరు తిరుపతి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఈ వెస్ట్ బైపాస్ అనేది చాలా యూజ్ అవుతుంది. అయితే ఈ వెస్ట్ బైపాస్ ఓపెన్ చేసిన తర్వాత వైజాగ్ విజయవాడ నుండి గుంటూరు నెల్లూరు వెళ్లే వాళ్ళకన్నా రివర్స్ వచ్చేవాళ్ళు ఎవరైతే నెల్లూరు ఒంగోలు గుంటూరు నుండి విజయవాడ లేదంటే హైదరాబాద్ వైజాగ్ వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అయితే కాజా టోల్ ప్లాజా దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఈ కాజా టోల్ ప్లాజా దాటిన వెంటనే ఈ వెస్ట్ బైపాస్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ వెస్ట్ బైపాస్ గుండా వెళ్ళాలో లేదంటే స్ట్రైట్ నేషనల్ హైవే 16 గుండా వెళ్ళాలో అనేది అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకు ముందు అంటే నేషనల్ హైవే 16 గుండా డైరెక్ట్ విజయవాడ వెళ్లిపోయే వాళ్ళు. ఒకటే రోడ్డు ఉండేది కాబట్టి విజయవాడ అయినా లేదంటే హైదరాబాద్ అయినా అలా వెళ్లిపోయే వాళ్ళు. ఇప్పుడు వెస్ట్ బైపాస్ దగ్గర డైవర్షన్ ఇచ్చారు కదా, సో చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నేషనల్ హైవే 16 గుండా వెళ్లేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా వెళ్లాలో ఏంటి అనేది. నేను రూట్ మ్యాప్ అయితే చెప్తాను. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇది కాజా టోల్ ప్లాజా. ఎవరైతే గుంటూరు సైడ్ నుండి వస్తారో ఈ కాజా టోల్ ప్లాజా దగ్గరికి, ఈ కాజా టోల్ ప్లాజా దగ్గరికి వచ్చిన తర్వాత చాలా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఈ కాజా టోల్ ప్లాజా దాటిన వెంటనే అయితే డైవర్స్ ఉంటుంది, వెస్ట్ బైపాస్ అయినా లేదంటే స్ట్రైట్ అయినా సరే. సో మనకు కనిపిస్తుంది కదా కొంచెం ముందుకి ఈ కాజా టోల్ ప్లాజా దాటిన వెళ్ళగానే కొంచెం ముందుకి సైన్ బోర్డ్ అయితే ఉంటుంది. విజయవాడ వెళ్లాల్సిన వాళ్ళు లెఫ్ట్ కి కట్ అవ్వండి, హైదరాబాద్ గానీ అంటే వైజాగ్ గానీ వెళ్లే వాళ్ళు స్ట్రైట్ గా వెళ్ళండి అనేసి అయితే క్లియర్ గా సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా డైవర్షన్. ఇక్కడ లెఫ్ట్ తీసుకుని సర్వీస్ రోడ్ లోకి అయితే వెళ్ళాలి విజయవాడ వెళ్లాల్సిన వాళ్ళు. ఎందుకు ఇక్కడ క్లియర్ గా మీకు చెప్తున్నానంటే, ఇంతకు ముందు అయితే విజయవాడ వెళ్లాల్సిన వాళ్ళు స్ట్రైట్ గా వెళ్తారు, లెఫ్ట్ సైడ్ వెస్ట్ బైపాస్ ఉంది కాబట్టి వాళ్ళు సర్వీస్ రోడ్ తీసుకుంటారేమో అనేసి అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ టోటల్ గా చేంజ్ ఉంది, రివర్స్ ఉంది. విజయవాడ వెళ్లాల్సిన వాళ్ళు మాత్రం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడైతే డైవర్షన్ ఉంది, ఇక్కడ సర్వీస్ రోడ్ తీసుకోవాలి. ఇలా తీసుకుని సర్వీస్ రోడ్ గుండగానే స్ట్రైట్ గా వెళ్ళాలి. అదే మీరు లెఫ్ట్ కట్ అవ్వకుండా సర్వీస్ రోడ్ గుండా కాకుండా ఈ రైట్ సైడ్ ఉండి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మాత్రం మీరు విజయవాడకి వెళ్ళడానికి ఒక 10 కిలోమీటర్లు ఇంకా అదనంగా పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రైట్ సైడ్ ఉండే వే వచ్చేసరికి వెస్ట్ బైపాస్ కనెక్ట్ చేస్తుంది డైరెక్ట్ గా. వెస్ట్ బైపాస్ గుండా అమరావతి దగ్గర మీరు సర్వీస్ రోడ్ తీసుకొని కరకట్ట గుండా అయితే విజయవాడలోకి ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది. సో చాలా మరి ఒక 10 కిలోమీటర్లు మీకు ఎక్స్ట్రా పెరిగినట్టే. అదే మీరు ఇక్కడ లెఫ్ట్ కట్ అయిపోయి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, లెఫ్ట్ గుండా వెళ్ళిపోతే అక్కడ మీకు రైట్ సైడ్ అండర్ పాస్ ఉంటుంది. ఆ రైట్ కట్ అయితే మీరు హైలాండ్ రోడ్ ద్వారా డైరెక్ట్ గా నేషనల్ హైవే 16 కలిసి యథావిధిగా ఇంతకుముందు ఏదైతే ఉందో డీజీపీ ఆఫీసు అట్లా మీరు డైరెక్ట్ తాడేపల్లి గుండా అయితే విజయవాడలోకి వెళ్తారు. అలా కాకుండా మీరు ఈ సర్వీస్ రోడ్ తీసుకొని అక్కడ అండర్ పాస్ లో కట్ అవ్వకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోతే వెస్ట్ బైపాస్ గుండా వెళ్ళిపోతే మీకు అమరావతి దగ్గర మళ్ళీ టోల్ ప్లాజా దగ్గర వెంకటపాలెం దగ్గర అయితే మీకు మళ్ళీ సర్వీస్ రోడ్ ఇస్తాడు. అక్కడ సిడియాక్సర్ లో దిగి కరకట్టకుండా అయితే మళ్ళీ విజయవాడలోకి వెళ్ళాలి. సో దాని వల్ల మీకు మళ్ళీ ఒక 7-8 కిలోమీటర్లు అదనమైనట్టు. అదే మీరు రైట్ సైడ్ ఉంటే హైదరాబాద్ వెళ్లాల్సిన వాళ్ళు అయితే లెఫ్ట్ సర్వీస్ రోడ్ తీసుకుంటే విజయవాడ అని చెప్పా కదా, అదే రైట్ సైడ్ ఇదే రోడ్ లో ఉండిపోతే ఎలా వెళ్తారంటే, ఇదే రోడ్ లో ఉండిపోతే డైరెక్ట్ గా అమరావతి వెళ్లాల్సిన వాళ్ళు వెంకటపాలెం టోల్ ప్లాజా దగ్గర అయితే సర్వీస్ రోడ్ తీసుకుంటారు. లేదు మేము హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటే ఇదే రోడ్ లో నెక్స్ట్ వెంకటపాలెం తర్వాత నెక్స్ట్ వచ్చే సర్వీస్ రోడ్ ఎక్కడ వస్తుందంటే గొల్లపూడి దగ్గర వస్తుంది. అక్కడ హైదరాబాద్ హైవే అయితే కనెక్ట్ చేస్తుంది వెస్ట్ బైపాస్ త్రూ. అలా హైదరాబాద్ వెళ్లాల్సిన వాళ్ళు గొల్లపూడి దగ్గర సర్వీస్ రోడ్ తీసుకుని అయితే హైదరాబాద్ వెళ్ళిపోతారు లెఫ్ట్ కి. తర్వాత నెక్స్ట్ సర్వీస్ రోడ్ ఎక్కడ వస్తుందంటే మళ్ళీ మీకు పెదవటిపల్లి దగ్గర అయితే నేషనల్ హైవే 16 కలుస్తుంది. అక్కడ మీరు డైరెక్ట్ గా వెళ్ళాలంటే వైజాగ్ గానీ రాజమండ్రి గానీ వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ రోడ్ లో వెళ్ళడానికి ఇంత సైన్ బోర్డ్స్ ఉన్నా సరే అంటే, ఇది నేషనల్ హైవే 16 ఓల్డ్ ఉంది కదా, ఇది డైరెక్ట్ ఇలా ఉండేది స్ట్రైట్ గా. సో విజయవాడ వెళ్లాల్సిన వాళ్ళు అలా వెళ్ళిపోతారు, హైదరాబాద్ గానీ వైజాగ్ వెళ్లాల్సిన వాళ్ళు ఇలా లెఫ్ట్ కి వెళ్తారనే ఆలోచనతో అయితే చాలా మంది ఉన్నారు. ఈ రూట్ మ్యాప్ ప్లాన్ అయితే మాత్రం కొంచెం రివర్స్ ఉంది. సో దాని వల్ల అయితే వాహనదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు మనకి విజయవాడ ఓల్డ్ ఏదైతే ఉందో పాత రూట్ అలా వెళ్ళిపోతాం కదా అనేది రైట్ కు ఉండిపోతున్నారు అనమాట వాహనదారులు. సో అలా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వరు. సో ఓలు గానీ గుంటూరు గానీ నెల్లూరు నుండి ఆ సైడ్ నుండి వచ్చే వాళ్ళు ఈ కాజా టోల్ ప్లాజా రావగానే మాత్రం కొంచెం అలర్ట్ గా ఉండి సైన్ బోర్డ్స్ చూసుకొని ఫాలో అయితే మీరు కరెక్ట్ గానే రూట్ మ్యాప్ వెళ్ళిపోతారు మీ గమ్యస్థానానికి. లేదు మనం మ్యాప్ పెట్టుకున్నాం కదా మనకేం లే అని చెప్పి అనుకుంటే మాత్రం గూగుల్ మ్యాప్ చుట్టూ తిప్పి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ విజయవాడ వెళ్లాల్సిన వాళ్ళు మాత్రమే, అంటే విజయవాడ లోపు తాడేపల్లి గానీ ఇటువైపు ఉన్న విలేజెస్ గానీ వీళ్ళు వెళ్లాల్సిన వాళ్ళు మాత్రమే చాలా అలర్ట్ గా ఉండండి. హైదరాబాద్ అంటే వైజాగ్ వెళ్లాల్సిన వాళ్ళు మాత్రం ఎలా వెళ్ళినా పర్లేదు, ఎందుకంటే అది రైట్ సైడ్ మీరు రివర్స్ వెళ్ళిపోతారు కాబట్టి ఇబ్బంది లేదు. విజయవాడ వెళ్లాల్సిన వాళ్ళు మాత్రం చాలా అలర్ట్ గా ఉండాలి. ఇక్కడ మాత్రం కాజా టోల్ ప్లాజా దగ్గర మీరు సరిగ్గా చూసుకుంటే మీ గమ్యస్థానానికి ఈజీగా వెళ్ళిపోతారు. లేదంటే మాత్రం ఒక 7-8 కిలోమీటర్లు అదనంగా
నిదానంగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ మీకు టైం కూడా కిల్ అవ్వాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు చాలా వరకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను నేను.